ఉన్నది ఆ లైను చంద్రబాబుని లోపలికి పంపిస్తారండి. మళ్ళీ. అసలు ప్లానే అది. మీరు చూడండి 1 ఇయర్ తర్వాత ఎలాగుంటుందో. ఓమ్మో. అది చంద్రబాబుకి కూడా తెలీదు. ఉమ్, వాళ్ళ పైన మన మోటు భాయ్ ఉన్నాడు కదా అమిత్ షా, ఆ, వాళ్ళు వేసిన ప్లాన్ అనమాట అది. ఇట్లా నిరక్క పెట్టుకుంది అందుకే వాళ్ళు. అది ఇప్పుడు ఇన్ని లోపలేస్తారు. ఎదురు తిరిగాడు అనుకో, ఎదురు తిరుగుతాడు ఎలాగో కూడా. ఎందుకంటే మనోడు ఏంటంటే మోడీ తర్వాత నేనే అన్నట్టుగా ఉన్నాడు ఇప్పుడు. కానీ కాంగ్రెస్ కి ఇంకొంచెం ఒక్క 20 సీట్లు వచ్చి ఉంటే అసలు చంద్రబాబు మాట వెనకపోయేవాడు అసలు చంద్రబాబు. అటు ఎక్కువ రాలేదు కాబట్టి కొంచెం ఇటు పక్కే మొగ్గు చూపాడు. అది కాక ఫస్ట్ నుంచి కూడా కూటమి అనుకుని కలిశారు కాబట్టి ఇప్పుడైతే ఆంక్షలు ఏం పెట్టలేదు, కానీ అప్పుడైతే ఆంక్షలు పెట్టుండేవాడు. ఇప్పుడు అలా ఉన్నాడు మనుదిన పాము లాగా. అరే ఇప్పుడు వచ్చింది కదా, నేనేంటి నాకు ఎట్లా వచ్చింది అని మర్చిపోయి చాలా ఏళ్ళైంది కదా. అది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ లోపాయకారంగా వీళ్ళ మధ్య మంతనాలు జరుగుతూనే ఉంటాయి. జగన్ వీళ్ళు జగన్ వదలరు. జగన్ సవతి కొడుకు కదండి. అంతేగా, సవతి కొడుకు వాళ్ళకి ఓవైసీయంతో జగన్ అంతా అంతే. వాళ్ళకి తెలుసు ఆ విషయం. తెలుసు. మనకి బయట రైవలరీ అయ్యంతా ఉండదండి, రాజకీయాల్లో ఉండదండి. ప్రధాన్ని పొలిటికల్ గా చాలా జాగ్రత్తగా తొక్కిపెట్టి చేసేదే పాలిటిక్స్. ఊరికే ఓపెన్ అప్ అయిపోయేది పాలిటిక్స్ కాదు. అయితే ఇప్పుడు వీళ్ళు అనుకోవడం ఏంటంటే కాపులంతా కూడాను రేపు మళ్ళీ ఆ కేసు తిరగదోడతారు ఎలాగైనా సరే. అది 53 రోజుల కేసు స్టేమే బయటకు వచ్చాడు కదా. అవును, అసలు మొత్తం స్కెచ్చే వాళ్ళదండి. ఇది తెలియకుండా పిచ్చోళ్ళలాగా ఎవరు లేడు. బేసిక్ గానే నేను చాలా మందిని అడిగా. ఏం చేస్తాడంటే ఎప్పుడైతే చంద్రబాబు కండిషన్లు పెడుతున్నాడో ఈడేం చేస్తాడు, జగన్ వైపు నుంచి మళ్ళీ లేపుతాడు. అవును, నేనున్నాను మీకు ఎందుకు చంద్రబాబు వేసుకోండి అంటాడు. మీకు జగన్ కి కొన్ని టాస్కులు చెప్తారు నా తెలిసి. చెప్పి అతను ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాడంటే అద్భుతంగా ఇస్తారు సపోర్ట్. తీసివేసేస్తారు, అలకల్లా సృష్టిస్తారు. అవుద్ది. ఇంత ముందు కూడా కొన్ని విషయాల్లో వాళ్ళకి జరిగినాయి. ఏవి వివేక కేసులు అవి కొన్ని. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళకి ఫుల్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఈవెన్ పోలీసు వాళ్ళని కూడా మాట్లాడినప్పుడు జగన్ మీద, నాని మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, రోజా మీద వాళ్ళు కేసులు మొత్తం వీళ్ళకి పనే ఉండదు. ఇవి తిరగదొడ్డమే పని. ఈ స్టేట్ పాలిటిక్స్ అతను కంట్రోల్ చేయలేడు. ఎవరు? మోడీ. కొత్తగా ఏవైతే కేసులు వస్తున్నాయో దాన్ని కంట్రోల్ చేయలేడు. ఎందుకంటే ఆయన తెలిసే లోపల ఇక్కడ కేసు ఫైల్ అయిపోతుంది. అర్థమైందండి. కాకపోతే చంద్రబాబు ఏదన్నా కొంచెం మెలికేసి నాకు ఈ కండిషన్ మీద అయితే నేను లేకపోతే ఉపసంహరించుకుంటాను అనే స్మెల్ వచ్చిందంటే మాత్రం ఫస్ట్ లోపలేస్తారు. లోపల కానీ ఇప్పుడు ఏమైంది, ఈడు సీఎం అవుతాడు. అంతేలే. అప్పుడు మళ్ళీ బయటకు రావడం కోసం మోడీనే పట్టుకుంటారు. భలే ఉంది మైండ్ గేమ్. మొత్తానికైతే ఈ సీజన్ లో పవన్ కళ్యాణ్ ఒక్క దెబ్బ కాకపోయినా ఒక్క దెబ్బ అయిపోతాడు సీఎం. ఇతన్ని సీఎం చేయడం కోసమన్నా అతన్ని వేసేస్తారు. ఎందుకంటే ఇతని బలం పెరగాలి కదా. కాపులు రెడీగా ఉన్నారండి ఇప్పటి నుంచో. ఎందుకంటే సీఎం సీట్ అనేది కాపులకు రాలే ఇప్పుడు దాకా. అవునవును, వాళ్ళకి ఇదే ఛాన్స్. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదు. రుచి చూపిస్తే అయిపోద్ది, దెబ్బ మళ్ళీ మొత్తం అడ్డుకుంటది. అంటే రెడ్డిస్ కమ్మోళ్ళు ఇల్లే అవుతున్నారు ఎప్పటి నుంచో. అందరూ కూడా రెడ్డిస్ కమ్మ అదే అవుతుంది తప్పితే కూడా ఒకటి రావట్లా. ఆ మధ్యలో నీలం సంజయ్ రెడ్డి అని వాళ్ళు నీళ్ళని వచ్చారు, అది వేరే విషయం. ఇందిరాగాంధీ హయాంలో అది మనకు తెలియదు. కానీ ఎన్టీ రామారావు తర్వాత చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చూసుకుంటే ఇంక వీళ్ళే ఉన్నారు కాబట్టి ఈ రెడ్డి కమ్మాస్ ఎందుకు రా బాబు, మనోడు ఒక్కడు కూడా అవ్వలేదన్న ఇది కొంచెం ఉంది. మా రాజులకి మొత్తం అన్యాయం చేశారండి నిజంగా. ఎవరికి అన్యాయం అయిందండి? శ్రీనివాస్ వర్మ కేంద్రంలో ఇచ్చారు కదండి, నర్సాపురం కేంద్రంలో ఇచ్చారండి. స్టేట్ లో ఎవరికి లేదా? క్షత్రియులు ఒక్కళ్ళు కూడా లేదా?
అశోక్ గజపతి రాజుని తీసుకెళ్లి టీటీడీలో వేశారు. దీనిలో అశోక్ గజపతి రాజుని టీటీడీ చైర్మన్ చేశారు కదా. ఆ, ఆ, ఆ.